క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. యోహాను వ్రాసిన 2వ పత్రిక 3వ వచనం, సత్య ప్రేమలు మన యందు ఉండగా, సత్య ప్రేమలు మన యందు ఉండగా సత్యమందు నడుచుకుంటున్నటువంటి వారిని ప్రేమించే మనస్సు, వారి అబద్ధమును ఖండించేటువంటి సత్యం, అవి మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసు క్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. చాలాసార్లు ప్రారంభ వచనాలలో పెద్దలు వ్రాస్తూ ఉన్నప్పుడు, అపోస్తలు వ్రాస్తూ ఉన్నప్పుడు క్షేమ వచనాన్ని వారు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి కృపయు కనికరమును సమాధానం మీకు కలుగునుగాక అని అంటూ ఈ శుభవచనాన్ని మనము వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక షరతు మాదిరిగా ఈ మాట వ్రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అంటే, సత్యప్రేమలు మనయందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానము మనకు తోడగును. సత్యప్రేమలు మన యొద్ద ఉంటేనే తండ్రి కుమారుని యొక్క కనికరం సమాధానం మనకు తోడవుతుంది అని యోహాను వ్రాశాడు. అందువలన ఈ లక్షణములను విశ్వాసులు కలిగి ఉండాలి. ఇంకో మాట చెప్పాల్సి వస్తే, ఏర్పరచబడినటువంటి వారు వీటిని కలిగి ఉంటారు అని మనకు అర్థమవుతుంది. సత్యము మరియు ప్రేమ. 4వ వచనం, తండ్రి వలన మనం పొందిన ఆజ్ఞను, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారం అనే మాటను వింటున్నాం కదూ. తండ్రి వలన మనం పొందినటువంటి ఆజ్ఞ ఏమిటి? తండ్రి వలన మనం పొందిన ఆజ్ఞ ఏమిటి? చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. మొదటి నుండి యోహానును గూర్చి మనము వింటున్న సంగతులు ఏమిటి అనంటే, ఆయన ప్రేమ అపోస్తలుడు అని. ఈయన పత్రికల్లో మనం బాగా వినేటువంటి విషయం ఏంటంటే ప్రేమ. తండ్రి మనల్ని ప్రేమించలాగున, కుమారుడు మనల్ని ప్రేమించలాగున మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఇదే ఈ ఆజ్ఞ. కాబట్టి తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము, అనగా ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి అని పొందినటువంటి ఈ ఆజ్ఞ ప్రకారము, యోహాను మొదటి పత్రిక 5:2, మనం దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుదాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుట ఏ దేవుణ్ణి ప్రేమించుట. కనుక ప్రేమించుట అనేటువంటి ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించండి అనేటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ప్రకారం నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచు ఉన్నాను. నీ పిల్లలు అందరూ అనే మాట వ్రాయబడలేదు, కానీ కొందరు, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషించుచు ఉన్నాను. ఇంతకంటే మించిందేం కావాలి? ఒక సహోదరి యొక్క పిల్లలు కానీ, ఒక సంఘములో ఉన్న విశ్వాసులు కానీ, లేక ఒక కుటుంబంలోని పిల్లలు కానీ సత్యమును అనుసరించి నడిస్తే ఇక అంతకంటే మించి కావాల్సిందేముందని ఇంకేం లేదు.
సత్యమును అనుసరించి నడుచుకొనుట. దేవుడు ఆయన వాక్యము సత్యం, ఆయన వాక్య సారాంశము సత్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యం. అసలు సత్యం అంతా కూడా దైవ సంబంధమైనటువంటిది. ప్రాథమికంగా సత్యము అనే ఈ మాట ప్రాథమికంగా దైవ సంబంధమైనటువంటిది. దైవ సంబంధమైనటువంటి ఈ సత్యం ఇక్కడ కొంతమందిలో నిలిచి ఫలిస్తుంది అనేటువంటి విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుట కనుగొని బహుగా సంతోషించుచు ఉన్నాను. మన పిల్లలు సత్య సంబంధులు మాత్రమే గాక మన పిల్లలు సత్య సాక్షులై ఉండవలెను అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మన పిల్లలు సత్య సాక్షులై ఉండవలెను. ఎంత మంచి మాట. అదే కదా ప్రభు మనను పిలిచిన కారణం కూడా అదే. మీరు వెళ్ళండి సర్వసృష్టికి, సువార్తను ప్రకటించండి అంటే సత్యమును గూర్చి చెప్పండి, సత్యమును గూర్చి చెప్పండి. ఇది దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి మాట. సత్యమును గూర్చి, సత్యమును అనుసరించి లేక సత్యములో నడుచుకొనుట అనే మాట వ్రాయబడి ఉంది. మన సంతోషం ఏమిటి అని అంటే మన పిల్లలు గొప్ప ధనవంతులయ్యారని కాదు, మంచి ఉద్యోగాన్ని పొందారని కాదు, బాగా సంపాదించుకుంటున్నారని కాదు. వారు సత్యములో నడుచుకుంటే ఇంకంతకంటే కావాల్సిందేముంది? అశాశ్వతమైనవి స్థిరమైనట్టుగా భావించి స్థిరమైన దాన్ని అశాశ్వతమైనట్టుగా భావించటమే కదా అసత్యము అంటే, అబద్ధము అంటే. ఏవి మాన్యమైనవో శ్రేష్టమైనవో రమ్యమైనవో వాటి మీద మనస్సుంచకుండా, ఏవి తాత్కాలికమో భూసంబంధంగా ఏవి ఘనమైనవో దాని మీద మనసు ఉంచితే మనం ఏ విధంగా సత్యమును అనుసరించి నడుచుకుని వారం అవుతాం? దేవుడు అనుగ్రహించేటువంటి వస్తువులను, దేవుడు అనుగ్రహించేటువంటి వాటన్నిటిని మనం భూమి మీద వాడుకోవాల్సిందే. మనస్సు మాత్రం వాటి మీద ఉండకూడదు. మనం అనుసరించవలసింది సత్యమును, లోకమును కాదు. మనం అనుసరించవలసింది సత్యమును, ఆడంబరాలను కాదు. నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని కనుగొని బహు సంతోషించుతున్నాను. ఒక దైవజనుని యొక్క సంతోషం ఏంటంటే సంఘము సత్యమందు నడుచుకునుట, అనేకులు సత్యమునకు సాక్షులగుట. ఇక అంతకంటే మించి కావాల్సిందేముంది? అట్టివారిని ఈ దైవజనుడు పరలోకమందు కూడా కనుగొనగలడు. సత్యమందు నడిచేవారిని దైవజనుడు పరలోకమందు కూడా చూడగలడు, కనుగొనగలడు. దీనిని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కాగా అమ్మా, కొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు. సేమ్ 4వ వచనంలో కనిపించింది తండ్రి వలన పొందిన ఆజ్ఞ. అది మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞ. మనం ఒకరిని ఒకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఒకరిని ఒకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచు ఉన్నాము. అంటే ఏర్పరచబడిన అమ్మ, ఆమె పిల్లలో కొందరు సత్యం అనుసరించి నడుచుకొనుచు ఉన్నారు. కానీ ప్రేమలో కొదవపడడం ఎక్కడో చూస్తున్నాడు అపోస్తలుడు. అంచేత కృతాజ్ఞ రాసినట్టేం కాదు, కానీ మొదటి నుంచి ఉన్నదాన్ని వ్రాస్తూ ఉన్నాను. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇదే ప్రేమ. ఒకరినొకరు ప్రేమించుకొని నడుచుకోవాలి అని నిన్ను వేడుకొనుచు ఉన్నాను. కొన్నిసార్లు సత్యమందును ప్రతిష్ఠించబడిన వారికి, సత్యమును అనుసరించి నడుచుకునే వారికి ప్రేమ ఉండదు. ఇది ఒక లోపం. సత్యమును అనుసరించి నడుచుకునేటువంటి వారికి ప్రేమ ఉండదు. ప్రేమించేవారు సత్యములో నడుచుకోరు. కాబట్టి సత్యమును అనుసరించి ప్రవర్తించేవారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వారికి ప్రేమ లేదన్నట్లుగా కనిపిస్తారు. కొన్నిసార్లు ప్రేమించలేరు కూడా, అది సత్యమే. క్రమశిక్షణను బట్టి ప్రేమించలేరు. యోహాను దాన్ని గుర్తు చేస్తూ మనం ఒకరిని ఒకరం ప్రేమించుకొనవలెను అన్నాడు. సత్యము కలిగి ఉండడం
సత్యాన్ని ఎంత హైలైట్ చేశాడో ప్రేమను కూడా అంతే హైలైట్ చేశాడు. సత్యాన్ని ఎంత గొప్పగా చూశాడో ప్రేమను కూడా అంతే గొప్పగా చూశాడు. ఇది అవసరము అని అంటూ ఉన్నాడు. మనం దీన్ని కలిగి ఉండాలి అని వ్రాస్తూ ఉన్నాడు. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుంచి విన్న ప్రకారం ప్రేమలో నడుచుకునవలను అన్నది ఆజ్ఞ. రెండు కలిపి ఒకటే. ఆజ్ఞ ఏమిటి? ప్రేమలో నడుచుకోవటం. ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే ప్రేమ. రెండు ఒకే విధంగా కనిపిస్తాయి. ఆజ్ఞ ఏమిటంటే ప్రేమించటం, ప్రేమలో నడుచుకోవటమే ఆజ్ఞ. రెండు ఒకటే. కాబట్టి ప్రేమించండి అని వ్రాస్తూ ఉన్నారు. అయితే అదే సమయమునందు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. మొదటి యోహాను పత్రిక లేక యోహాను వ్రాసిన మొదటి పత్రిక, ఆ మొదటి పత్రికను వ్రాయటానికి గల కారణం ఏమిటి అనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మానుషత్వమును నాటి ప్రజల్లో కొందరు అంగీకరించకపోవట, అనుమానించుట, ఇదే కారణమై ఉన్నది. కాబట్టి అటువంటి అనుమానం నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చుటకు వీలుగా దేవుని దాసుడు ఆయన ఈ పత్రికను అనగా మొదటి పత్రికను రాశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారి వచ్చాడు. ఆయన శరీరధారి అయ్యాడు, అది వాస్తవం. ఆయన శరీరం వాస్తవం. మేము ఏది వింటిమో, ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో అని రాశాడే. ఇవన్నీ కూడా ఆయన వ్రాసినటువంటి విషయాలే, సంగతులే. కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. బయలుదేరి ఉన్నారు అంటే పని మొదలు పెట్టారని అర్థం. ఏంటది? యేసు శరీరమును ధరించలేదు అని చెప్పటం. యేసుక్రీస్తు యొక్క మానవ జన్మను వారు అంగీకరించకపోవటం, అందుకోసం రకరకాలైనటువంటి సిద్ధాంతాలను కల్పించటం, ఇవన్నీ కూడా ఆనాడు సమాజంలో బహుగా వ్యాప్తి చెందినటువంటి విషయాలు. గుర్తుంచుకోవాలి. అపవాది యేసుక్రీస్తు ప్రభు మీద ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నాడంటే మీరు గుర్తుంచుకోవాలి. లోకంలో ఎవ్వరిపై లేనటువంటి దాడి యేసుక్రీస్తు ప్రభు మీదనే ఉంది. ఆయన జన్మ మీద ఉంది, ఆయన మానుషత్వం మీద ఉంది, ఆయన దేవత్వం మీద ఉంది. అర్థమైంది కదా ఈ మాట? ఆయన జన్మ మీద ఉంది. అపవాది ఆయన జన్మను అపహాస్యం చేయాలి అనుకున్నాడు. అంచేత యోసేపునకు అనుమానం పుట్టించాడు. అయితే యోసేపు నీతిమంతుడు. ఆమెను అవమానపరచనులకు రహస్యంగా వినాడితే యోసేపునకు దేవదూత సంగతిని తెలియజేశాడు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది. అంటే దేవుడే ఆమె గర్భమునందు వచ్చి చేరాడు. అంటే ఆమె ఒక కన్యకగా తన గర్భమునందు దేవుడు జన్మించటానికి, మీరు ఎదురు చూసిన మెస్సియా జన్మించటానికి ఆమె అంగీకరించింది. కాబట్టి ఆమె గర్భవతిగా ఉంది. సంగతిని తెలియజేశాడు. ఇప్పుడు యోసేపు యొక్క అనుమానాలు పటాపంచలైపోయి యోసేపు మరియను చేర్చుకున్నాడు. అర్థమైంది కదా ఈ మాట? యోసేపు మరియను చేర్చుకున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం అని చెబుతున్న సత్యం ఏమిటి అని అంటే యోసేపు తన జీవితంలో ఎంతగా కలత చెందాడో అంతగా నెమ్మదిని అనుభవించాడు. అపవాది దాడిని జయించగలిగాడు. ఇక రెండవదిగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మానుషత్వమును గూర్చి సమాజమునందు బహుగా చర్చ జరిగింది. అయితే అపోస్తలులు మేము ఏది చూసామో, మేము ఏది విన్నామో, ఏది మా చేతులు తాకి చూచిన ఆ సంగతులను మేము మీకు తెలియజేస్తున్నామంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క మానుషత్వమును, ఆయన మనిషి అనేటువంటి విషయాన్ని వారు గుర్తు చేశారు. ప్రియులారా, యేసుక్రీస్తు శరీరమును దాల్చలేదు అనే బోధను వారు ఖండిస్తూ వచ్చారు.
ఆ తర్వాత ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వంపై జరుగుతున్న దాడి. ఇది అన్ని కోణాల నుంచి జరుగుతున్న దాడి మాత్రమే కాక అన్ని వైపుల నుంచి జరుగుతున్న దాడి, వారెవరైనా కానీ. అలాగే క్రైస్తవ్యమునందున్నటువంటి కొన్ని శాఖలు చేసేటువంటి దాడి. ఆయన దేవుడు కాదు అంటూ ఏ విధము చేతనైనను సరే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వాన్ని తగ్గించడానికి అపవాది చేసేటువంటి ప్రయత్నం, అందులో వాడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు తరతరాలుగా. ఆనాడు యేసుక్రీస్తు యొక్క మానుషత్వమును గురించి, ఇప్పుడు ఆయన దేవత్వమును గురించి. క్రైస్తవ శాఖల్లో కొన్ని ఆయన కుమారుడు మాత్రమే, దేవుడు కాదు. ఆయన కుమారుడు మాత్రమే, దేవుడు కాదు. ఒకవేళ ఆయన దేవుడు కాకుండా, యేసు దేవుడు కాకుండా నా కోసం ఏం చేసినా నాకు అక్కర్లేదు. ఎందుకంటే దేవుడు చెయ్యనిది ఏదైనా సరే అది నాకు అపరిపూర్ణమే. దేవుడే చేయాలి ఏ కార్యమైనా. మరి విశేషించి పాపములను క్షమించుటకు దేవునికొక్కనికి అధికారం ఉంది. పాపములను క్షమించే ఈయనెవరు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పగలిగిన ఈయనెవరు? ఎందుకంటే పాపములను క్షమించుటకు దేవుడొక్కడే అర్హుడు, కానీ మిగతా వాళ్ళు కాదు కదా. అది కూడా ఆనాటి శాస్త్రులు పరిశీల యొక్క భావన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిండుగా మనిషి, ఆయన నిండుగా దేవుడై ఉన్నాడు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. యేసుక్రీస్తు దేవత్వాన్ని ఏమాత్రం తగ్గించడానికి వీల్లేదు. ఎస్, మానుషత్వమును బట్టి మనిషిగా ఆయన దేహాన్ని ధరించాడు. దేహ సంబంధమైన విధులకు, ధర్మములకు ఆయన లోబడి జీవించినాడు. ఆయన పలికిన మాటలను రెండు కోణాల్లో మనం చూడాలి. దైవ కోణంలో చూడాలి, మనుష్య కోణంలో కూడా చూడాలి. నేను దప్పికొన్నాను అన్నాడు. ఎస్, ఆయన దప్పికొన్నాడు. కానీ నేనిచ్చు నీళ్ళు త్రాగేటివాడు అని అన్నాడు. తానే దప్పికొన్నవాడు నేనిచ్చు నీళ్ళు త్రాగేటివాడు అంటాడేంటి? ఆయన ఆకలి కొన్నాడు, అనేక మంది ఆకలి తీర్చాడు, వేల మంది. అంటే ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క మానుషత్వం మరియు దేవత్వం మనకు అర్థమవుతుంది. గనుకనే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మానుషత్వం కంటే మించి ప్రస్తుతం ఆయన దేవత్వం మీద ఎక్కువగా దాడి జరుగుతూ ఉండగా మనం గ్రహించవలసిన సంగతి ఇదే. ఈ ప్రస్తుత కాలమందు యేసుక్రీస్తును గూర్చిన వివాదం మరొక సంగతికి షిఫ్ట్ అయింది. దేనికి అనగా ఆయన దేవత్వానికి. ఎక్కడ చూచినా ఇదే కదా, యేసుక్రీస్తు మీద దాడి, విమర్శ. కారణం ఏంటి? ఎట్లయినా కానీ బంగారానికే కదా పరీక్షలు ఎక్కువ. రాతిని ఎవడు పరీక్షిస్తాడు? బంగారమే, బంగారానికే దాడి, బంగారం పైన దాడి. ఏ దొంగోడైనా సరే బంగారం మీదే దాడి చేసేది. ప్రతి దొంగోడి కన్ను బంగారం మీదనే కదా, ఎందుకంటే అది విలువైనది, అత్యంత విలువైనది. వారు బయలుదేరి ఉన్నారు. యేసు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అని ఒప్పుకొనని వంచకులు అని ఇప్పుడు చెప్పాలి. లోకములో అనేకులు బయలుదేరి ఉన్నారు. లోకం అనేకులు బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, అట్టివాడే క్రీస్తు విరోధి. యేసుక్రీస్తు ప్రభు దేవత్వమును దాల్చి వచ్చినని ఒప్పుకొనని వాడే వంచకుడు, అట్టివాడే క్రీస్తు విరోధి. కాబట్టి ఎప్పటికే కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వమును గురించి ఏమాత్రమును కూడా మరో ఆలోచన లేకుండా మనం ఆయనను ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకొన
గలవారమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. అలాగున మనల్ని మనం ప్రభువునకు అప్పగించుకునుట మంచిది. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కనుక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అపోస్తలులు వీరి మధ్య నెరవేర్చినటువంటి కార్యములు ఉన్నాయి. వాటిని మీరు ఎంత మాత్రమును కూడా చెడగొట్టుకొనక అని అన్నాడు. అంటే దేవుని దాసులు జరిగించినటువంటి కార్యములను చులకనగా చూడక, భావించక, వాటిని ఒకసారి మనసు పెట్టి ఆలోచించి అవి ఎవరి వలన కలిగాయో ఆ సంగతి కూడా గ్రహించి విశ్వాసమందు నిలకడగా ఉండి మిమ్మును మీరు కోల్పోనక జాగ్రత్తగా చూసుకోండి అని వారు రాశారు. నిజమేనండి, అది మనకు అవసరమైనటువంటి విషయమే కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వం వలన మాత్రమే వారు అనేక గొప్ప కార్యములు చేయగలిగారు. ఆయన లేకపోతే వారేం చేయగలుగుతారు? ప్రభువా, ఎవడో నీ నామమున దయమును వెలుగుట్ట చూచితిమి. ఆయన నామం ఆయన నామం ప్రశస్తమైంది, శ్రేష్టమైనది, ఉన్నతమైంది. ఆయన నామమును వారు చూడగలిగినారు. ఆయన నామందు కార్యములు చేయగలిగినారు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వమును గూర్చి చాలా గట్టిగాను చక్కగాను వారు చెప్పగలిగి ఉన్నారు. యోహాను సువార్త యేసు దేవత్వాన్ని గూర్చి స్పష్టంగా మనకు తెలియజేస్తుండగా, యోహాను పత్రికలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మానుషత్వమును గట్టిగా సమర్థించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఆయనతో కూడా ఉన్నటువంటి అపోస్తలుడు తాను ఏది చూశాడో, తాను ఏది తాకాడో, తాను ఏ విషయమై మరి నిశ్చయం కలిగి ఉన్నాడో దానిని గురించి గట్టిగా రాశాడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగున ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వమును గూర్చి ఏమాత్రం కొదవ లేకుండా మరి ఆయనను సంపూర్ణమైన దేవుడు అని నమ్మి విశ్వసించి ఆయన ద్వారా రక్షణ పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. విశ్వసించిన వారు తమ విశ్వాసమందు పట్టుదల కలిగి జీవించాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, వందనములను మేము చెల్లించుకొనుచూ ఉన్నాము. మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. వింటున్న వారిని దీవించి దర్శించండి. వారు మీకు ఇష్టలుగా ప్రియులుగా మలిచి మహిమను పొందండి. వారి ప్రతి ఒక్కరిని అవసరతను తీర్చి ఆదరించి బలపరచండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.